ఏదైతే మా హనుమాన్ జయంతి హనుమాన్ ర్యాలీ వచ్చినప్పుడు రంజాన్ వచ్చినా కానీ ఇంకా వేరే జలల్ బుకార్ దర్గా వచ్చినా కూడా వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ సిటీలో రాకుండా అవుట్స్కట్ నుంచి పంపిస్తూ ఉంటారు సార్. ఇక్కడేమో జనాలు ర్యాలీ భక్తితో ఉంటారు, పెద్ద పెద్ద వెహికల్స్ వస్తుంటాయి, కొంతమంది కావాలని వాళ్ళకెళ్ళి బైకులు ఆరం కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అట్లాంటి ఒకటి జరగకుండా చూసుకోండి సార్. ఎందుకంటే పొజిషన్ ప్రశాంతంగా అదే వెళ్ళిపోతూ ఉంటుంది, దాంట్లో మధ్యలో బైకులు కానీ అవి కానీ. ఇప్పుడు మహారాజ్ చెప్పినట్టు కూడా మనకు ఓల్డ్ బస్ స్టాండ్లో ఆల్రెడీ వాళ్ళకు మార్కెట్ ఇచ్చిరు చేసిరు, నేను రంజాన్ సందర్భంగా కొంచెం ముంగట పెట్టుకున్నట్టున్నారు. మళ్ళీ యథావిధిగా వాళ్ళ కమిషనర్ గారితో మాట్లాడి షాప్స్ ఏమున్నాయో బ్యాక్ సైడ్ చేసి ఆ బస్ స్టాండ్ ఏరియాని క్లీన్ చేస్తే బస్సులు ఆగడం కానీ ఎవరైనా మహిళలు కానీ అక్కడ ఉండడం కూడా ఇబ్బంది ఉండదు సార్. కాబట్టి మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీరు కోరుకునే తొందరగా నెట్టడం కానీ ఏదన్నా పిల్లలు కొంచెం జోస్లో ఆడుతున్నప్పుడు ఏదైనా ఉంటే చెప్తే అక్కడ ఉన్న మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి చెప్తే సరిపోతుంది సార్. మీరు నడడం కానీ నెట్టడము లేకుంటే డీజేని తొందరగా నూకడం అనేది చేయకుండా మీరు కూడా మాకు కోఆపరేషన్గా ఉంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కూడా కోఆపరేషన్గా ఉంటూ కార్యక్రమం నడుస్తుంది సార్. ఇప్పటివరకు అయితే ఏం జరగలేదు. మీరు వచ్చిన తర్వాత ఏసీపీ సార్ వచ్చిన తర్వాత అయితే ఇంకా అన్నీ మంచిగానే జరుగుతూ ఉన్నాయి సార్. అదేవిధంగా ఈసారి కూడా మంచిగా జరుగుతుంది. హనుమంతుడి కృప వల్ల అందరూ కలిసికట్టుగా మంచిగా చేసుకుంటాం సార్. ధన్యవాదాలు. చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదే ఇప్పుడు మా బోధన ఏసీపీ సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఆశీర్వైన టౌన్ సిఏ గారికి, టౌన్ ఎస్ఐ గారికి మరియు ఈనాటి మన పీస్ కమిటీకి హాజరైన బంధువులందరికీ, బంధుమిత్రులు అందరికీ నమస్కారం. మనం ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఒకదానిపైనే మన ఆలోచన ఉంటుంది, అది వస్తుందా రాదా, అది ఇస్తారా ఇయ్యాలా. ముందుగా శ్రీరామనవమి మరియు హనుమత్ జయంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. అయితే మీరందరూ అష్యూరెన్స్ ఇచ్చారు, మా సహకారం పూర్తిగా ఉంటుంది అన్నారు, సంతోషం. మేము కూడా ప్రతి పండుగను కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి కూడా మేము ప్రతి పండుగను కూడా అదే తీరులో గత 2 సంవత్సరాలు చూస్తున్నాము. ప్రతి పండుగ కూడా మేము చాలా శ్రద్ధతోటి, మీరు అన్నట్టు మార్కెట్ దగ్గర కూడా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం ఉండదు. అదేవిధంగా 1 వే ట్రాఫిక్ ఉంటుంది. 1 వే ఓ సైడు రథం పోతుంది, ఇంకో సైడ్ ట్రాఫిక్ పోతుంది. ఆ ట్రాఫిక్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా మీరు పూర్తి సహకారంతో మేమైతే మీరు అనుకుంటున్నాం మేము ఎప్పుడు పూర్తి సహకారంతో ఉంటాం అన్ని ఎల్లవేళలా. కానీ మాకు మీరు అనుకున్నట్టు మాకు అలాంటి ఫీలింగ్ అయితే ఉండదు. మరి మీరు ఎందుకంటారో నాకు తెలియదు, కానీ మేము ఖచ్చితంగా కూడా మేము పూర్తి సహకారంతో ఉంటాము. మీరు అంటే పండుగలో మీకే అనుకుంటున్నాం, మాకు కూడా పండుగే. అదేవిధంగా కొంచెం ఆర్గనైజేషన్ మనం ఎవరైతే ఉంటారో మన మిత్రులు, మీరు కూడా కొంచెం ముందు ట్రాఫిక్ పరంగాని అంటే ముందు కొంచెం క్లియరెన్స్ తీసుకుంటూ పోతుంటే బాగుంటుంది. మేము ఉంటాము, మీరు కూడా మీ సహకారం కూడా అందించాలి. ఆర్గనైజర్స్ కూడా ఈ పొజిషన్లో మీ వంతు సహకారం కూడా అందించాలి. ఎవరన్నా ఇట్లనే ఏం జరగవు, చిన్న విషయాలు జరిగినా వెంటనే క్లాసిఫై చేసి మాట్లాడి పంపించేస్తుంటాం, అదే ఇష్యూ కాదు. మనం అందరం కూడా అందరూ మనం కలిసి పండుగ చేసుకుంటూ ఉంటున్నాం అందరూ. కాబట్టి మనము కూడా దాంట్లో ఎలాంటి సందేహం లేదు, పూర్తి సహకారంతో మీరు అనుకున్నట్టు మీరు ఏ విధంగా అయితే మనం పొజిషన్ తీయాలన్నారో ఆ విధంగా తీస్తాం. మీరు టైం అన్నారు, టైం ఎప్పుడు కూడా స్టార్ట్ చేయి క్లోజ్ చేయి అని ఎప్పుడు అనలేదు, మీ ఇష్టం. ఎప్పుడు ఒకసారి క్లోజ్ చేసేందుకు కూడా ఉండదు, ఎందుకంటే ఇక అది మన చేతిలో ఉండదు. స్టార్ట్ చేసినామంటే నడుస్తూనే ఉంటుంటుంది, స్లోగా నడుస్తూనే ఉంటుంది. అని దానికి మనం ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయినాం, ఆ రోజు కంప్లీట్గా డిసైడ్ అయిపోయినాం ఈరోజు. కాబట్టి ఇలాంటి మేము టైం రిస్ట్రిక్షన్ కానీ బందోబస్తులో కానీ ఎలాంటి ఇది ఉండదు. ఖచ్చితంగా మేము మీకుతో పాటు మేము కూడా ఉంటాము, సేవలో పాల్గొంటాం, అవన్నీ కూడా మేము పాల్గొంటాము. అది ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా మేము ఈ పండుగలు శ్రీరామనవమి అండ్ హనుమత్ జయంతులు 2 కూడా మనం సక్సెస్ఫుల్గా చేసుకుందాం. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు పెద్దలందరూ కూడా నమస్కారం. థ్యాంక్ యూ.